ఆ అందరికీ నమస్కారం. ఈరోజు మరో అద్భుతమైన లోతైన విశ్లేషణకు స్వాగతం. వినేవాళ్లకి ఎప్పుడూ ఒక కొత్త కోణాన్ని, ఒక సరికొత్త ఆలోచనను పరిచయం చేయడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశం అని మనకు తెలిసిందే కదా. అవును. ఎప్పుడూ ఒక కొత్త విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కరెక్ట్. ఈరోజు మనం తీసుకోబోతున్న అంశం నిజానికి చాలా చాలా ప్రత్యేకమైనది. శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం హైదరాబాద్ వారు అందించిన అత్యంత విలువైన పరిశోధనా పత్రాలు, అలాగే వారి నోట్స్ ఆధారంగా ఈరోజు మన ప్రయాణం సాగుతుంది. ఆ నోట్స్ నిజంగా చాలా సమగ్రంగా ఉన్నాయి. వాళ్ళు చాలా లోతైన రీసెర్చ్ చేశారు. నిజమే. అయితే ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే విష్ణు సహస్రనామాల్లోని 25వ నామమైన సర్వః గురించి. సరే, దీని విడమర్చి చూద్దాం. తప్పకుండా. ఇది కేవలం 3 అక్షరాల పదం. కానీ ఒక్క పదం మొత్తం సృష్టిని ఎలా వివరిస్తుందో తెలుసుకోవడమే మన ఈనాటి లక్ష్యం. ఈ నోట్స్ చూస్తున్నప్పుడు నాకనిపించిన మొదటి ఆలోచన ఏంటంటే, అసలు ఒకే ఒక్క పదం ఇంతటి లోతైన అర్థాన్ని తనలో ఎలా దాచుకుందా అని. ఆశ్చర్యంగా ఉంది కదూ. విష్ణు సహస్రనామాల్లోని ప్రతి నామానికి ఒక విశిష్టత ఉంటుంది. కాని ఈ 25వ నామం సర్వః అనేది ఒక బృహత్తరమైన భావనకు అద్దం పడుతుంది. అంటే ఇది కేవలం ఒక దేవుని పేరు మాత్రమే కాదంటారా? ఖచ్చితంగా కాదు. అదొక విశ్వరూప దర్శనం లాంటిది. శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారు అందించిన ఈ నోట్స్ గమనిస్తే ప్రాచీన మూల గ్రంథాలు, ఉపనిషత్తులు ఈ ఒక్క పదాన్ని ఎంత లోతుగా విశ్లేషించాయో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అవును. ఈ నామం వెనుక ఉన్న అర్థాన్ని ఒక్కసారి సరిగ్గా పట్టుకుంటే ఈ సృష్టి పట్ల, మన చుట్టూ ఉన్న ప్రపంచం పట్ల మనకున్న ప్రాథమిక అవగాహన పూర్తిగా మారిపోతుంది కదా. 100% మారిపోతుంది. సరే, అసలు ఈ పదం వెనుక ఉన్న అర్థం దగ్గర్నుండే మొదలు పెడదాం. సాధారణంగా సంస్కృతంలో సర్వా అనగానే మనందరికీ తెలిసిన అర్థం అంతా లేదా అన్నీ అని. అవును. అంతా బాగుందా అనడానికి సర్వం కుశలమేనా అంటుంటాం మనం. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ మూల గ్రంథాల నోట్స్ చూస్తుంటే దీని అర్థం కేవలం అంతా అని మాత్రమే కాకుండా ఇంకా చాలా పెద్దదిగా, చాలా విస్తృతమైనదిగా కనిపిస్తోంది. అవును. ఇక్కడ సర్వ అంటే కనిపించే రూపాలన్నీ మరియు వాటికి అతీతమైనవి అని వాళ్లు రాశారు. అంటే మన కళ్లకు కనిపించేవి మాత్రమే కాదు, మన గ్రహణ శక్తికి, మన ఊహకు కూడా అందనివన్నీ ఇందులో ఇమిడి ఉంటాయని ఈ గ్రంథాలు చెబుతున్నాయన్నమాట. అవును. దీన్ని సర్వః సర్వస్య జగతో అని కూడా ప్రస్తావించారు ఆ నోట్స్లో. సర్వః సర్వస్య జగతో అంటే సృష్టిలో ఉన్న సమస్త జ్ఞానరాశికి, అనగా అన్ని రకాల జ్ఞానాల కలయికకు ఇదొక ప్రతిరూపమన్నమాట. ఈ పాయింట్ నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ భావనను మన ప్రాచీన గ్రంథాలు ఎంత సైంటిఫిక్గా ఆలోచించాయో చూడండి. ఎలాగో కొంచెం వివరిస్తారా? మనకు అందించిన ఈ మూల సమాచారంలో ఈశావాస్య ఉపనిషత్తును ఉదహరించారు. అందులో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ద్యావా పృథ్వీ జనయన్ దేవా ఏకః ఏకో ధారార భువనాని విశ్వ ఏకో ఏవాగ్నివి బహుదా సమిద్ధః. వినడానికి చాలా బాగుంది. దీని అసలు అర్థమేంటి? ఆ మాటలకర్థమేమిటంటే ఈ మొత్తం సృష్టిని నిర్మించినవాడు మరియు దాన్ని పాలిస్తూ పోషిస్తున్నవాడు ఆ ఒక్కడే అని. కాని సాధారణంగా మనం సృష్టికర్త వేరు, దాన్ని నడిపించే పాలకుడు వేరు అనుకుంటాం కదా. సరిగ్గా అక్కడే ఈ ఉపనిషత్తు ఒక క్లారిటీ ఇస్తోంది. సృష్టికర్త, పాలకుడు వేరువేరు కాదు, అంతా ఆ పరమసత్యమే అని స్పష్టం చేస్తోంది. ఆ పరమసత్యమే సర్వః. అర్థమైంది. ఈ ఉపనిషత్తు చెప్పిన విషయాన్ని మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారి నోట్స్లో ఒక అద్భుతమైన ఉదాహరణ కూడా ఇచ్చారు. అగ్ని ఉదాహరణ కదా. అవును, అదే. వినేవాళ్లకు చాలా సులభంగా కనెక్ట్ అయ్యే ఉదాహరణ ఇది. మనం యజ్ఞాలు చేసేటప్పుడు లేదా చలిమంట వేసినప్పుడు సమిధలను అంటే కట్టెలను కాలుస్తాం కదా. కాలుస్తాం. ఆ కట్టెలను కాల్చేటప్పుడు మంటలు రకరకాల ఆకారాల్లో, రంగుల్లో ఎగిసిపడుతూ కనిపిస్తాయి. అవును, మంటలు ఒకేలా ఉండవు. కరెక్ట్. ఒక మంట ఎర్రగా ఉంటే ఇంకోటి పసుపు రంగులో ఉంటుంది. ఒక మంట పెద్దగా ఉంటే మరొకటి చిన్నగా ఉంటుంది. చూడ్డానికి అవన్నీ వేర్వేరు మంటల్లా, భిన్నమైన రూపాల్లా కనిపిస్తాయి. కాని ఆలోచిస్తే ఆ మంటలన్నింటికీ మూలమైన అగ్ని ఒకటే కదా. ఎగ్జాక్ట్గా. అగ్ని తన తత్వాన్నే, తన వేడిని కోల్పోకుండానే ఇన్ని రూపాల్లో ఎలా కనిపిస్తుందో, అలాగే ఈ అఖండమైన పరమాత్మ కూడా మనకు అనేక రూపాల్లో కనిపిస్తుంటాడని ఈ నోట్స్ వివరిస్తున్నాయి. ఉదాహరణ ఈ కాన్సెప్ట్ని చాలా పర్ఫెక్ట్గా కనెక్ట్ చేస్తుంది. అవును. నాకు ఈ ఉదాహరణ చదువుతుంటే
మన ఆధునిక టెక్నాలజీ కూడా గుర్తొచ్చింది. అవునా, ఎలా? ఇదెలా ఉందంటే, ఒకే ఒక్క పవర్ఫుల్ క్లౌడ్ సర్వర్ ఉంటుంది కానీ దాన్ని మనం రకరకాల మొబైల్ ఫోన్స్లో, ల్యాప్టాప్స్లో వేర్వేరు యాప్స్ ద్వారా యాక్సెస్ చేస్తూ ఉంటాం. మంచి పోలిక ఇది. డివైజ్లు వేరు, వాటి సైజులు వేరు, స్క్రీన్లు వేరు, కానీ లోపల రన్ అవుతున్న డేటా, ఆ మెయిన్ సోర్స్ మాత్రం ఆ ఒక్క క్లౌడ్ సర్వరే. ఆ మెయిన్ సర్వర్ లాంటిదే ఈ సర్వహ అనే తత్వమని నాకర్థమవుతోంది. ఆ ఆధునిక ఉదాహరణ చాలా బావుంది. సరిగ్గా ఇదే విషయాన్ని, అంటే ఈ వైవిధ్యం వెనుక ఉన్న ఏకత్వాన్ని మన ప్రాచీనులు చాలా బలంగా నమ్మారు. అవును, గ్రంథాలలో ఇది పదే పదే కనిపిస్తుంది. ఉపనిషత్తుల శాంతి పాఠంలో కూడా ఇదే విషయం ప్రతిధ్వనిస్తుంది. మనకు నోట్స్లో ప్రస్తావించిన శాంతి మంత్రం పూర్ణమదః దాన్ని గమనిస్తే అందులో ఆ పరమసత్యం ఎప్పుడూ సంపూర్ణమైనది అని చెబుతారు. అంటే అదొక సంపూర్ణమైన కలయిక అంటారా? అవును, అన్నింటి కలయిక. అంటే అనంతమైన దానిలోనుంచి ఎంత తీసినా అది అనంతంగానే ఉంటుంది. దానికి ఎంత కలిపినా ఆ సంపూర్ణతకు ఎలాంటి లోటు రాదు. అంటే బయట ఎన్ని మార్పులు జరిగినా దానికి సంబంధం లేదన్నమాట. కరెక్ట్. బాహ్య ప్రపంచంలో ఎన్ని వేల మార్పులు జరిగినా ఆ అంతర్గత ఏకత్వమనే దానికి ఎలాంటి చలనం ఉండదు. అది ఎప్పుడూ పూర్ణంగానే ఉంటుంది. ఈ అంతర్గత ఏకత్వం గురించే ఈ విద్యాపీఠం వారి నోట్స్లో తైత్తిరీయ ఉపనిషత్తు నుండి ఒక అద్భుతమైన వాక్యాన్ని ఉదహరించారు. ఆ వాక్యమేమిటో చెబుతారా? ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయాః కరోతి. ఈ శ్లోకం చదవడానికి చాలా బాగుంది కాని దీని లోపలి అర్థాన్ని డీకోడ్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అందులో సందేహం లేదు. అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవము, ప్రతి ప్రాణి ఒకే పరమసత్యానికి లోబడి ఉంటుందని చెబుతున్నారు. ఇక్కడ నన్ను బాగా ఆకర్షించిన పదం అంతరాత్మ. అంతరాత్మ చాలా బలమైన పదం ఇది. అవును, అంటే దేవుడు ఎక్కడో పైన ఉండి కంట్రోల్ చేయడం కాదు, ప్రతి జీవి లోపల ఉండి నడిపిస్తున్నాడు అని. అంతరాత్మ అనే పదాన్ని మీరు పట్టుకున్న విధానం చాలా కరెక్ట్. దాన్ని మనం ఒక ఇన్నర్ ఆపరేటింగ్ సిస్టమ్ లాగా అనుకోవచ్చు. ఇన్నర్ ఆపరేటింగ్ సిస్టమ్, బాగా చెప్పారు. ఆ ఒక్క పరమాత్మే తనను తాను ఇన్ని రూపాల్లో వ్యక్తపరుచుకుంటున్నాడు. అంటే ఈ చెట్లు, జంతువులు, మనుషులు, నదులు, కొండలు ఇవన్నీ ఆ ఒకే రూపం యొక్క భిన్నమైన ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. వినడానికి చాలా బావుంది, కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది. అడగండి. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది కూడా. అసలు సృష్టి అంతా ఒకటే అయినప్పుడు, ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ఒకటే అయినప్పుడు మనం ఎందుకు ఈ భిన్నత్వాన్ని చూస్తున్నాం? మనకెందుకు అంతా వేర్వేరుగా కనిపిస్తోంది? ఈ ప్రశ్న అందరికీ వచ్చేది. అవును కదా, అంతా ఒకటే అయితే నా ముందున్న ఈ టేబుల్కి నాకు తేడా ఏంటి అనిపిస్తుంది. దానికి సమాధానం ఏమిటంటే మన గ్రహణ శక్తి పరిమితులు. మన కళ్ళు, మన మెదడు కేవలం ఆ వైవిధ్యాన్ని మాత్రమే చూసేలా ప్రోగ్రాం చేయబడ్డాయి. అంటే మనం పైపొరను మాత్రమే చూస్తున్నామన్నమాట. అవును. ఆ భౌతికమైన పొరను దాటి లోతుగా వెళ్లి చూస్తే ఆ అంతర్గత ఏకత్వం అర్థమవుతుంది. ఆ ఏకత్వమే సర్వహ అనే నామానికి అసలైన నిర్వచనం. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. మనం ఇంతవరకు ఉపనిషత్తుల గురించి మాట్లాడుకున్నాం. అవును. కానీ ఈ సర్వహ అనే నామం ప్రతి అణువులో ఎలా ఉందో చెప్పడానికి శ్రీ గాయత్రి జ్యోతిష్ విద్యాపీఠం వారి నోట్స్లో ఒక సరికొత్త కోణాన్ని పరిచయం చేశారు. ఆగమ గ్రంథాల కోణం కదా? కరెక్ట్. వారు పాంచరాత్ర సాంప్రదాయానికి చెందిన అహిర్బుద్ధ్య సంహిత అనే గ్రంథాన్ని ప్రస్తావించారు. నిజానికి ఈ పేరు వినడానికి కొంచెం కొత్తగా, క్లిష్టంగా ఉంది. అవును, పదాలు కొంచెం కష్టంగా అనిపిస్తాయి. అసలు ఈ పాంచరాత్ర ఆగమమంటే ఏమిటి? ఈ అహిర్బుద్ధ్య సంహిత ప్రాముఖ్యతేమిటో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. పాంచరాత్ర ఆగమాలు అనేవి మన ప్రాచీన గ్రంథాలలో చాలా ముఖ్యమైనవి. ఇవి ప్రధానంగా ఆలయ నిర్మాణ పద్ధతులు, ఆరాధనా విధానాలు మరియు శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వవ్యాప్తమైన అవతారాల గురించి చాలా విపులంగా చర్చిస్తాయి. ఓహో, అంటే టెంపుల్ ఆర్కిటెక్చర్ లాంటివి అన్నమాట. అవును. కానీ ఈ ఆగమ గ్రంథాలలో అహిర్బుద్ధ్య సంహిత అనేది చాలా విశిష్టమైనది. ఎందుకంటే ఇది కేవలం పూజా విధానాలకే పరిమితం కాకుండా అత్యున్నతమైన తత్వశాస్త్రాన్ని వివరిస్తుంది. మరి ఈ గ్రంథం సర్వహ గురించి ఏం చెబుతోంది? ఈ గ్రంథం ప్రకారం చూస్తే సర్వహ అనే పదం సాక్షాత్తు శ్రీ నృసింహ భగవానుని సూచిస్తుందని చాలా స్పష్టంగా చెప్పబడింది. ఓహో, అంటే సర్వహ అనగానే నృసింహస్వామి అని అర్థమన్నమాట. ఈ పాయింట్ భలే ఆసక్తికరంగా ఉంది. అవును కదా? ఎందుకంటే సృష్టిలోని ప్రతి అణువులో, ప్రతి కణంలో ఆ భగవానుడు చైతన్యవంతంగా ఉంటాడనడానికి ప్రహ్లాదుని కథ కంటే గొప్ప ఉదాహరణ మరొకటి లేదు కదా? ఖచ్చితంగా. ఆ కథలో ఉన్న తత్వం అదే.
వినేవాళ్లకు ఈ కథ అందరికీ తెలిసే ఉంటుంది. హిరణ్యకశ్యపుడు కోపంతో ఎక్కడ ఉన్నాడు నీ దేవుడు, ఈ స్తంభంలో ఉన్నాడా అని అడిగినప్పుడు ఆ చిన్న పిల్లాడు ప్రహ్లాదుడు ఏమాత్రం భయం లేకుండా అంతటా ఉన్నాడు అని చెబుతాడు. అవును, అదొక పవర్ఫుల్ మూమెంట్. ఆ మాటను నిలబెట్టడానికి, ప్రతి అణువులో తాను ఉన్నానని నిరూపించడానికి పిలవగానే ఒక నిర్జీవమైన స్తంభం నుండి శ్రీ నృసింహస్వామి ఉద్భవిస్తాడు. నిజమే. సృష్టిలోని ఒక రాతి స్తంభంలో కూడా ఆ చైతన్యం ఉందంటే ఇక సృష్టి అంతా వ్యాపించి ఉన్నట్టే కదా. ఈ నోట్స్లో ఆ కథను సర్వః అనే పదానికి లింక్ చేసిన విధానం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అవును, ఆ ప్రహ్లాదుని కథ కేవలం ఒక భక్తి కథ మాత్రమే కాదు, అదొక గొప్ప ఫిలాసఫికల్ స్టేట్మెంట్. బాగా చెప్పారు. భగవంతుణ్ణి ఈ సర్వవ్యాపకత్వాన్నే అహిర్బుద్ధన్య సంహితలో సర్వః అని పిలుస్తున్నారు. అంతేకాదు, ఈ మూల గ్రంథాల ఆధారంగా నోట్స్లో మరొక ముఖ్యమైన విషయం కూడా ప్రస్తావించారు. అదేమిటో చెబుతారా? సంపద్యతే నృతం అనే వాక్యం అక్కడుంది. అంటే శ్రీ నృసింహస్వామిని సుదర్శన చక్రంతో పాటుగా ఆరాధించేవారు, ఈ సర్వవ్యాపకమైన తత్వాన్ని అర్థం చేసుకుని ధ్యానించేవారు ఖచ్చితంగా అన్ని లోకాలను జయిస్తారని చెప్పబడింది. అంటే సర్వం ఉన్నవాడిని ఆరాధిస్తే సర్వమూ ప్రాప్తిస్తుందన్నమాట. ఇది వినడానికి చాలా బావుంది. అవును. అయితే భగవంతుని ఈ సర్వవ్యాపకత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మన నోట్స్లో భగవద్గీతలో చెప్పబడిన విషయాలను కూడా చాలా వివరంగా ప్రస్తావించారు. భగవద్గీత రెఫరెన్స్ ఇక్కడ చాలా ముఖ్యం. గ్రంథాలు చెబుతున్నట్లుగా ఆ భగవానుడు తన శాశ్వతమైన స్వభావానికి ఎలాంటి భంగం కలగకుండా ఏ రూపమైనా ధరించగలడు. కరెక్ట్. భగవద్గీతలో 12వ అధ్యాయంలోనూ లేదా 10వ అధ్యాయంలోనూ శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని, తన తత్వాన్ని వివరించే సందర్భంలో ఒక గొప్ప శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం గుర్తుందా మీకు? గుర్తుందండి. అహమాత్మా గుడహకేశ సర్వభూతాశయ స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ. ఈ మాటలు వింటుంటేనే ఒక రకమైన ప్రకంపన కలుగుతుంది. అవును, ఆ శ్లోకం భగవద్గీతలోని అత్యంత శక్తివంతమైన శ్లోకాలలో ఒకటి. ఆ మాటల ద్వారా శ్రీకృష్ణుడు స్వయంగా తనను తాను ఎలా ప్రకటించుకున్నాడో చూడండి. అంటే ప్రతి జీవికి తనే మూలమని కదా. అవును. ఓ అర్జునా, అన్ని ప్రాణుల అంతర్గత చైతన్యాన్ని, ఆత్మను నేనే, అన్నింటికీ ఆది మధ్య మరియు అంతం నేనే అని స్పష్టంగా చెప్పాడు. ఆది మధ్య అంతం అన్నీ ఆయనే. అంటే సృష్టిలో ప్రారంభం, కొనసాగింపు, ముగింపు అంతా తానయ్యున్నాడు కాబట్టే ఆయనను సర్వః అంటారని ఈ గ్రంథాలు వివరిస్తున్నాయి. అంతా తానై ఉన్నాడు. సరే, అంటే దీని అర్థమేమిటి? ఎలాగంటే ఈ కొంచెం సంక్లిష్టంగా అనిపించే సత్యాన్ని ఇంకా లోతుగా ఎలా అర్థం చేసుకోవాలి? మన కంటికి కనిపించేదే చాలా తక్కువ కదా, మరి అంతా ఆయనేలా అవుతాడు? ఇక్కడే మనకు ఆచార్య శంకరుల విష్ణు సహస్రనామ భాష్యం ఒక అద్భుతమైన గైడ్ లాగా పనిచేస్తుంది. ఈ నోట్స్లో శంకరాచార్యుల విశ్లేషణను కూడా చేర్చారు. ఆ శంకరాచార్యుల వారేమన్నారు దీని గురించి? ఆయన ఈ సర్వః అనే పదానికి వ్యాఖ్యం చెబుతూ భగవద్గీతలోని శ్లోకాలను ఉటంకిస్తూ ఒక లోతైన వివరణ ఇచ్చారు. ఆయనేమంటారంటే, అసతశ్చ సతశ్చైవ సర్వస్య ప్రభవాప్యయాత్ సర్వస్య సర్వదా జ్ఞానాత్ సర్వమేవం ప్రచక్షతే. కొంచెం పెద్ద శ్లోకం ఇది. దీన్ని కొంచెం ముక్కలు చేసి వివరిస్తారా? తప్పకుండా. ఇక్కడ అసత్ సత్ అంటే అర్థమేమిటి? సాధారణంగా అసత్ అంటే చెడు అని, సత్ అంటే మంచి అని అనుకుంటాం గదా. మంచి ప్రశ్న. ఇక్కడ ఆచార్య శంకరులు సత్ అసత్ అనే పదాలను మంచి చెడు అనే కోణంలో వాడలేదు. మరి ఏ కోణంలో వాడారు? తత్వశాస్త్రంలో సత్ అంటే వ్యక్తమైనది, అంటే మన కంటికి కనిపించే, మేనిఫెస్ట్ అయినది. అసత్ అంటే అవ్యక్తమైనది, మన కంటికి కనిపించనిది, వ్యక్తమవ్వడానికి సిద్ధంగా ఉన్న పొటెన్షియల్. ఓహో, సత్ అంటే కనిపించేది, అసత్ అంటే కనిపించనిది అన్నమాట. అవును, ఈ విశ్వంలో మనకు కనిపించే నక్షత్రాలు, గ్రహాలు, మనుషులు ఇవన్నే సత్. కాని మనకు కనిపించని ఎంతో శక్తి, ఆధునిక సైన్స్ భాషలో చెప్పాలంటే డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ లాంటివి అసత్. అర్థమైంది. భగవంతుడు ఈ రెండింటికీ మూల కారణం అని శంకరులు వివరిస్తున్నారు. సృష్టికి పోషకుడు ఆయనే, ప్రళయకాలంలో అన్నీ లీనమయ్యే స్థానం కూడా ఆయనే. అంటే సృష్టి లయం రెండూ ఆయనలోనే జరుగుతాయా? కరెక్ట్. అంతేకాకుండా ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు, ఘనీభవించిన సంపూర్ణ జ్ఞాన స్వరూపుడు. భగవంతుని ఈ అంతటా వ్యాపించి ఉండే లక్షణాన్నే సంస్కృతంలో వ్యాపకత్వాత్ విష్ణుః అంటారు. వావ్, వ్యాపకత్వాత్ విష్ణుః అంటే ఎక్కడైతే వ్యాపించుండే గుణముంటుందో అదే విష్ణుతత్వం అన్నమాట. ఖచ్చితంగా.
ఈ పదాన్ని విశ్లేషిస్తున్న కొద్దీ ఎంత లోతైన భావాలు బయటకొస్తున్నాయో కదా. భగవంతుడు అంటే మేధాల మీద కూర్చునే ఒక ఆకారం కాదు, ఒక వ్యక్తి కాదు. కాదుగాదు, ఒక గొప్ప చైతన్యం. ఆయన ఒక సంపూర్ణమైన జ్ఞానం, వ్యక్తమైన మరియు అవ్యక్తమైన సమస్తానికి ఆశ్రయం అని ఆచార్య శంకరుల భాష్యం ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అవును. ఇది వింటుంటే ఆధునిక భౌతిక శాస్త్రం చెప్పే క్వాంటమ్ ఫీల్డ్ లేదా యూనిఫైడ్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే కాన్సెప్ట్ మన ప్రాచీనులు ఎప్పుడో చెప్పారో అనిపిస్తుంది. మీరు చెప్పింది 100% కరెక్ట్. మన ప్రాచీన విజ్ఞానం అంత గొప్పది. సృష్టికి ముందే ఉన్నవాడు, సృష్టి కొనసాగుతున్నప్పుడు ఉన్నవాడు, అంతా లయమైపోయిన తర్వాత కూడా మిగిలేవాడు ఆయనే అన్నమాట. అందుకే విష్ణు సహస్రనామంలో ఆయనను సర్వహ అని కీర్తించారు. దీన్నింకాస్త విస్తృత కోణంలో చూద్దామా? తప్పకుండా చూద్దాం. మనం ఇప్పటివరకు ఉపనిషత్తులు చూశాం, అహిర్భుజ్ఞ సంహిత లాంటి ఆగమ గ్రంథాలు చూశాం, భగవద్గీత మరియు శంకరాచార్యుల భాష్యం ద్వారా ఈ నామాన్ని పరిశీలించాం కదా. అవును, అన్నీ చూశాం. అవన్నీ దాదాపుగా ఒకే తత్వాన్ని చెబుతున్నాయి. అయితే గాయత్రీ జ్యోతిష్ విద్యాపీఠం వారిచ్చిన ఈ నోట్స్లో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన విషయం మరొకటుంది. అదేంటి? ఒక భిన్నమైన దృక్పథం గురించి కూడా ఇక్కడ వాళ్లు ప్రస్తావించారు. అదేమిటంటే, జైన మతానికి చెందిన శుభచంద్రుడు రచించిన జ్ఞానార్ణవ అనే గ్రంథంలోని విశ్లేషణ. అవును, ఈ పాయింట్ దగ్గర నేను కూడా ఆగిపోయాను. ఎందుకు ఆశ్చర్యం అనిపించిందా? అవును, జైనమతం దేవుడిని సృష్టికర్తగా అంగీకరించదు కదా. మరి వాళ్ళు ఈ సర్వహ అనే పదాన్ని ఎలా నిర్వచించారు? ఈ జ్ఞానార్ణవ గ్రంథం దేని గురించి చెబుతుంది? సరిగ్గా పట్టుకున్నారు ఆ పాయింట్ని. జైనమతం సృష్టికర్త అనే భావనను పక్కన పెట్టి అంతర్గత శోధన మీద, ఆత్మ పరిపూర్ణత మీద దృష్టి పెడుతుంది. ఓకే. ఈ జ్ఞానార్ణవ అనేది జైన యోగ సాధనల గురించి, ధ్యానం గురించి వివరించే ఒక గొప్ప గ్రంథం. ఇక్కడ సర్వ అనే పదం జైనమతం ప్రకారం కేవలం బాహ్య విశ్వానికి లేదా ఏ దేవుడికో పరిమితం కాలేదు. మరి దేనికి పరిమితమైంది? వాళ్లు కెమెరా యాంగిల్ని పూర్తిగా లోపలికి తిప్పేశారు. ఈ గ్రంథం ప్రకారం సర్వ అనేది మన అంతర్గతమైన ఆత్మను సూచిస్తుంది. అంటే హిందూ గ్రంథాలు సర్వహ అంటే బయట ఉన్న అంతటా వ్యాపించియున్న విశ్వశక్తి అంటుంటే, జైన గ్రంథాలు ఆ సర్వహ అనేది నీ లోపల ఉన్న ఆత్మే అని చెబుతున్నాయా? ఎగ్జాక్ట్గా. ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అవును. ఆ ఆత్మ ఎలాంటిదంటే అదొక అద్భుతమైన సద్గుణాల సముద్రం, అంటే ఓషన్ ఆఫ్ వర్చ్యూస్ అని ఈ జైన గ్రంథం వర్ణిస్తుంది. దీన్ని ఒక సింపుల్ ఉదాహరణతో చెప్పాలంటే, మన ఆత్మ ఒక స్వచ్ఛమైన అద్దం లాంటిది అనుకుందాం. అద్దం లాంటిది. కాని దానిమీద మన కర్మలు, కోరికలు, రాగద్వేషాలు అనే మురికి పేరుకుపోయి ఉంటుంది. అవును, మనం చేసే పనుల వల్ల ఆ మురికి చేరుతోంది. జైనమతం ఏమంటుందంటే, ఆ మురికిని పూర్తిగా తుడిచేస్తే అప్పుడు మిగిలే ఆ అద్దం ఎంత స్వచ్ఛంగా ఉంటుందంటే అందులో మొత్తం విశ్వం ప్రతిబింబిస్తుంది. వావ్! ఆ పరిపూర్ణమైన స్థితి, ఆ సర్వజ్ఞత్వం, అంటే సమస్తం తెలిసిన స్థితి, ఆ స్వచ్ఛత, అదే సర్వహ. ఆత్మ అనేది అన్ని రూపాల సంపూర్ణ సమ్మేళనంగా,